స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో వివి లక్ష్మీనారాయణ గారి భార్యను మోసం చేసినటువంటి సైబర్ కేటుగాళ్లను ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి నలుగురు సైబర్ నేరగాళ్లను ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 48 లక్షల రూపాయలని ఫ్రీజ్ చేయడం జరిగింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో వివి లక్ష్మీనారాయణ గారి భార్యను సైబర్ కేటుగాళ్లు ఆవిడ దగ్గర నుంచి 2,58 లక్షల రూపాయలు కాజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు దంపతులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే సైబర్ పోలీసులు ఈ సైబర్ కేటుగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం, ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకోవడం, వారి దగ్గర నుంచి డబ్బులు ఫ్రీజ్ చేయడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన నిందితుల అరెస్ట్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసినటువంటి సైబర్ నేరస్తులను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి మొత్తం 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. గతేడాది నవంబర్ నుంచి ఈ నెల 5 వరకు సాగినటువంటి ఈ మోసంలో జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊరిమ్లా నుంచి నిందితులు 2,58 లక్షల రూపాయలు కాజేశారు. అసలు ఏం జరిగిందనేది కనుక మనం చూస్తే, గత నవంబర్ నెలలో ఊర్మిళ వాట్సాప్ నెంబర్కు స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ సందేశం వచ్చింది. తాము సూచించేటువంటి స్టాక్స్ లో పెట్టుబడి పెడితే 500 రెట్లు లాభాలు వస్తాయని దుండగులు తెలిపారు. ట్రేడింగ్ మీద అవగాహన లేకపోవడంతో ఊర్మిళ ఆ మెసేజ్ లోని లింక్ ను తెరిచి దుండగులను అయితే సంప్రదించడం జరిగింది. వారి సూచనలతో డిసెంబర్ 24 నుంచి జనవరి 5 వరకు 19 విడతలుగా మొత్తంగా 2,58 లక్షల రూపాయలు ఆవిడ పెట్టుబడి రూపంలో పెట్టారు. ఈ పెట్టుబడికి 2 కోట్ల లాభం వచ్చినట్లుగా చూపించినటువంటి దుండగులు ఆ మొత్తాన్ని డ్రా చేసుకోవాలంటూ మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటే అంటూ మెలికి పెట్టడం జరిగింది. దీంతో మోసపోయాలని గ్రహించినటువంటి ఊర్మిళ గారు ఆ భర్త జేడీ లక్ష్మీనారాయణ గారితో కలిసి పోలీసులకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. జేడీ దంపతులు పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ సైబర్ కేటుగాళ్ల పని పట్టాలి అనేటువంటి క్రమంలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టడం, ఆ తర్వాత వారు ఉన్నటువంటి స్థావరాలను గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని ఇప్పుడైతే విచారిస్తూ ఉన్నారు. అలాగే ఈ సైబర్ నేరాలకు పాల్పడినటువంటి కేటుగాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి 48 లక్షల రూపాయలని ఫ్రీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ మొత్తం డబ్బుల్ని రికవరీ చేశారా లేదా తెలియదు, కానీ ఈ 48 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నగదును మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అవి జేడీ దంపతులకు కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నిజంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత అంతకు ముందు కూడా చాలామంది సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. కొన్ని లింక్స్ని కొంతమందికి పంపిస్తూ ఉన్నారు. అవగాహన లేకుండా ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల ఆ మొబైల్స్ కానీ ఆ డివైసెస్ కానీ హ్యాక్కి గురవడం, లేదంటే మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని వారు దండుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇటువంటి నేరాలు అయితే ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే అసలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఈ సైబర్ నేరగాళ్ళు అయితే భారీ మోసాలకి పాల్పడ్డారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే వారి దగ్గర నుంచి 48 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.